చాలామంది చేసే పొరపాటు ఇక్కడ ఈ పాయింట్ నేను తప్పకుండా చెప్పాలి. ఇది ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం చాలా ఉంది. ఏంటి అంటే జలుబు రాగానే యాంటీబయాటిక్ మందులు షాప్లో కొని తెచ్చేసుకుంటారు. అవును. 3 రోజులు వేసుకుంటారు. ఇంతలో తగ్గుతుంది, ఆపేస్తారు. దీనివల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి ఎక్కడో ఏదో భాగంలో నిద్రాణ వ్యవస్థలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఈ 3 రోజుల యాంటీబయాటిక్ని పట్టుకొని దీని నుంచి ఫ్యూచర్లో మనం ఎలా బయటపడాలి అనేది అది స్టడీ చేసుకుంటాం. యాంటీబయాటిక్ యూస్ టు అవ్వడానికి ప్రయత్నిస్తుందా యాంటీబయాటిక్ దీన్ని ఓవర్కమ్ చేయడానికి? ఎస్, ఓ మై గాడ్. ప్రయత్నం చేసుకుని అది ఆ నాలెడ్జ్ని దాచుకుంటుంది. ఓకే. అలాగే ఉంటుంది, మెమరీలో పెట్టుకుంటుంది. మెమరీలో పెట్టుకుంటుంది. మళ్ళీ మనం ఎప్పుడైనా ఇది ఇన్ఫెక్షన్ వస్తుంది, మళ్ళీ యాంటీబయాటిక్ వేసుకున్నప్పుడు అది పనిచేయదు. ఇది ఏమనుకుంటారు తెలుసా సార్, జనరల్గా పేషెంట్స్ ఒకవేళ మేము కనుక డాక్టర్ దగ్గరికి వెళ్తే లాస్ట్ టైం ఆయన ఇచ్చారు అప్పుడు తగ్గింది, ఇప్పుడు ఇచ్చారు ఇప్పుడు తగ్గలేదు, ఆయన సరిగా చూడలేదు. అంచేత యాంటీబయాటిక్ మందు వాడితే రైట్. బ్యాక్టీరియా పూర్తిగా చనిపోయేంత వరకు వాడాలి. అప్పుడు ఈ ఇబ్బంది రాదు. అచ్చా, అందుకే కోర్స్ వాడాలని చెప్తారు. కోర్సు కంప్లీట్ చేయాలి. చాలామంది చేసే పొరపాటు అనవసరంగా మొదలు పెట్టడం, రెండవది అర్ధంతరంగా ఆపేయడం.